హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే నవోదయలో సీట్ సంపాదించడం ఎలా. సో ఇప్పుడు నవోదయకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత సో నాకు అడుగుతున్న ప్రశ్న ఇదనమాట. సో నవోదయలో ఈ సీట్ అనేది ఎలా సంపాదించాలి అనేది, దీని గురించి అయితే మనం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు నవోదయ సైనిక్ స్కూల్కి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా చిన్న ఇన్ఫర్మేషన్. మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి షార్ట్ టర్మ్ బ్యాచెస్ 150 daysకి సంబంధించి షార్ట్ టర్మ్ బ్యాచెస్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ అనేది అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ క్లాసెస్కి అటెండ్ అయినట్లయితే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఓకేనండి, టాపిక్లోకి మనం వచ్చినట్లయితే నవోదయలో సీట్ సంపాదించడం ఎలా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నవోదయకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోవడం అయితే జరిగింది అనమాట వాళ్ళ పిల్లలకి సంబంధించి. ఇప్పుడు నుంచి చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 150 days మనకి ఎగ్జామినేషన్ టైం ఉంది. సో ఈ టైంలో పేరెంట్స్ అందరికీ కూడా వస్తున్న డౌట్ ఏంటంటే, సార్ మా పిల్లలకి నవోదయలో సీట్ రావాలంటే ఎలా. సో ప్రీవియస్లీ ప్రిపేర్ అవుతున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పిల్లలకి ఇక్కడ సీట్ రావాలనుకుని ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ డౌట్ అనేది ఉంది. అంటే 1 year నుంచి ప్రిపేర్ చేసుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ డౌట్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ డౌట్ అనమాట. ఎందుకంటే మనకి నవోదయ స్కూల్ చూసుకున్నట్లయితే జిల్లాకి ఒక స్కూల్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దు. జిల్లాకి మనకు ఒకే స్కూల్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాని కూడా 2 లేదా 3 జిల్లాలుగా డివైడ్ చేసేసారు కాబట్టి సో ఆ 2 లేదా 3 జిల్లాలకి ఒక స్కూల్ అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఏ జిల్లాలో మనం ఉన్నామో ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఈ 2 జిల్లాలకు కలిపి ఒకటే స్కూల్ అవుతుంది. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకటే స్కూల్ ఉంది. సో అప్లికేషన్స్ ఎన్ని వస్తున్నాయంటే ఒక్కొక్క స్కూల్కి చూసుకున్నట్లయితే 10,000 అప్లికేషన్స్ నుంచి 14,000 15,000 అప్లికేషన్స్ అనేవి నవోదయకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే ఆ స్కూల్స్కి రావడం అయితే జరుగుతుంది. సో కాంపిటీషన్ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే మనకి ఏదైతే నవోదయ స్కూల్లో టోటల్గా సీట్స్ చూసుకున్నట్లయితే 80 seats నుంచి 100 seats మధ్యలో ఉంటాయి. డిపెండ్స్ ఆన్ స్కూల్ అనమాట. ఓకేనా. సో ఎన్ని సీట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉండటం అయితే జరుగుతుంది. సో ఏదైతే సీట్స్ ఉన్నాయో ఇన్ని సీట్స్కి అప్లై చేసుకున్న విద్యార్థుల సంఖ్య చూసుకున్నట్లయితే సుమారుగా 10,000 నుంచి 14,000-15,000 మంది మనకి ఏంటంటే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అనేవాళ్ళు, యాస్పిరెంట్స్ అనేవాళ్ళు రావటం అయితే జరుగుతుంది. అంటే ఒక్క సీట్కి ఉన్న కాంపిటీషన్ మనం చూసుకున్నట్లయితే 1,400 మంది సుమారుగా అయితే ఉంటున్నారు అనమాట. అంటే ఒక సీటు గురించి పోటీ పడుతున్న విద్యార్థుల సంఖ్య 1,400 మంది. అంటే 1000 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఒక్కొక్క స్కూల్కి అయితే కాంపిటీషన్ అయితే ఉందండి. సో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఆ స్కూల్కి 8,000 మంది విద్యార్థులు అప్లై చేయడం కానీ 9,000 మంది విద్యార్థులు అప్లై చేయడం కానీ జరుగుతుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఒక సీటు కోసం 1000 మంది విద్యార్థులకు పైగా పోటీ పడటం అయితే జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో నవోదయలో సీట్ సంపాదించడం అనేది చాలా కష్టమైన పని అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే 85 మార్కులు లేకపోతే 89, 90 మార్కులు వచ్చినా సరే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. బట్ ఇప్పుడున్న సినారియో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ నుంచి మనం చూసుకున్నట్లయితే 90 మార్కులకు కూడా సీట్ వచ్చే అవకాశం అనేది లేదు. ఓకేనా. సో ఈ ఇయర్ ఏదైతే 2025 January 18లో జరుగుతున్న ఎగ్జామినేషన్కి మీకు అప్రాక్సిమేట్లీ 90 మార్కులు వచ్చినా సరే సీట్ అనేది రాదు. నేను చాలా క్లియర్గా మీకు చెప్తున్నానండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, 90 మార్కులు వచ్చినా సరే సీట్ మీకు రాదు. చాలా కష్టం అనమాట. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ పేపర్ అనేది మరీ టఫ్గా వచ్చేసి మార్క్స్ అనేవి ఎవరికి సరిగా రాకపోయినట్టయితే అప్పుడు మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే మీకు చాలా కష్టం. టార్గెట్ మార్క్స్ ప్రతిసారి మీకు చెప్తున్నాను 93 మార్క్స్ దాటిన పిల్లలకే మనకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది రాసి పెట్టుకోండి. సో ఆ తర్వాత నాకు రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత మీరు నాకు అడిగితే అప్పుడు మీకు చెప్తాను ఆన్సర్ అనేది. ఎందుకు ఏంటనేది. నేను ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే మన పిల్లలే ఉన్నారండి,
89 మార్క్స్ 90 మార్క్స్ వచ్చిన ఎవరైతే సో పిల్లలైతే ఉన్నారో సో వాళ్ళకి సీట్ అనేది రాలేదు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలకు సంబంధించి నెక్స్ట్ కిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు జాయిన్ చేస్తున్నారు అనమాట, మళ్ళీ ఆన్లైన్ కోసమని. అన్ని మార్కులు వచ్చి కూడా సీట్ రాలేదు. ఇంకాస్త ఎక్కువ మార్కులు వస్తాయి, పాప ఇంకా బాగా చదువుతుంది, లేకపోతే మా అబ్బాయి కన్నా ఇంకా బాగా చదువుతారండి, ఇంకో 2-3 మార్కులు వచ్చినట్లయితే వీళ్ళకైనా సీట్ వస్తుంది కదా అని చెప్పి. సో అటువంటి పరిస్థితి అనమాట. ఈ ఇయర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, 93 మార్కులు దాటి రావాలి, అప్పుడే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 93 మార్కులు రావాలంటే ఎలా? సో ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో 93 మార్కులు నవోదయ ఎగ్జామినేషన్ లో సంపాదించడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఓకే, నవోదయ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కరెక్టే, కాదని నేను అనట్లేదు. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా నవోదయ ఎగ్జామినేషన్ రాసవచ్చు. కానీ స్కోరింగ్ అనేది 93 మార్కులు రావాలంటే మాత్రం చాలా కష్టం. సో ఇదైతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. 93 మార్క్స్ దాటి రావాలి, లేకపోతే 95 మార్క్స్ దాటి రావాలంటే మాత్రం చాలా కష్టం. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మార్కులు రావటం ఎలా? ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా రావాల్సింది. సో సీట్ అనేది ఎలా వస్తుంది? సో దీని గురించి కాకుండా మన పిల్లలకి 93 మార్కులు లేదా 95 మార్కులు దాటి రావాలంటే ఎలా అనే ఆలోచనకి అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసేయాలండి. ఓకే, సో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మార్క్స్ మనం గెయిన్ చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటి? సో ఫస్ట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో విద్యార్థులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది సో ఫస్ట్ వన్ సిలబస్. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మీకు చెప్తున్నాను, సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మనకి ఏమనేది వస్తుంది, ఆ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ స్మార్ట్ వర్క్, అండ్ థర్డ్ వన్ హార్డ్ వర్క్. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు ఎవరైతే సో పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ అయితే మాత్రం చాలా కష్టం. ఇప్పుడు మనం జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం. సో నవోదయ ఎగ్జామినేషన్ మనకు ఉంది. సో టోటల్ గా చూసుకున్నట్లయితే 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెంటల్ ఎబిలిటీ, 2 చూసుకున్నట్లయితే మనకి సో ఏదైతే మ్యాథమెటిక్స్ ఉంటుందో ఆర్థమెటిక్ అనమాట, అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకి లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ సో మనం ఏ విధంగా డివైడ్ చేసుకొని మనం చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం డివైడ్ చేసుకొని చదువుకునేది సో జాగ్రత్తగా చూసుకొని చదువుకోవాలి, లేకపోయినట్లయితే మాత్రం సో మన రిజల్ట్స్ అనేవి తారుమారు అయిపోతాయి ఏకంగా. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి చదవటం కానీ లేకపోతే వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో చదువుకోవడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ జరుగుతున్న తప్పు ఏంటంటే, సో మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను. సో చాలా మంది ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ప్రాపర్ గా గైడ్ చేయలేకపోతున్నారు అనమాట పిల్లలకి. సో వాళ్ళకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అనేది పర్టికులర్ గా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి. సో అలా కాకుండా కొన్నిసార్లు మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, ఏదైతే మనకి మెంటల్ ఎబిలిటీ ఉందో సో టోటల్ గా ఉండేవి 10 లెసన్స్ కాబట్టి సో 10 లెసన్స్ అనేవి ఎక్కడ కూడా సేమ్ అవే ఉంటాయి, అందులో మార్పు అనేది ఏమీ ఉండదు. సో ప్రాపర్ గా అందరూ క్లియర్ గా చెప్పేస్తారు, ప్రాబ్లం లేదు. అండ్ మ్యాథమెటిక్స్ అండ్ నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ వచ్చేసరికి చాలా మంది టీచర్స్, నవోదయ గురించి నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి, చాలా మంది టీచర్స్ చేసే చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే, సో లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి సో మాక్సిమం అందరూ కూడా ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియమే, ఇంగ్లీష్ మీడియం సంబంధించి ప్రిపేర్ అవుతారు. సో ఇంగ్లీష్కి సంబంధించి అసలు సిలబస్ అనేది నవోదయకి ఏముంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం చూసుకోవాలి. సో ఇంగ్లీష్కి సంబంధించి అసలు సిలబస్ ఏముంటుంది? సో ప్యాసేజెస్ ఉంటాయి. క్లియర్ గా మనం ప్రాస్పెక్ట్స్ చూసుకున్నట్లయితే ప్యాసేజెస్ ఉంటాయి. ఓకేనా, సో వీటితో పాటు మనం ఇంగ్లీష్కి సంబంధించి ఇంకేం నేర్చుకోవాలి? సో మనం అక్కడ కొన్ని ఏవైతే ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి అవి కానీ, లేకపోతే సినోనిమ్స్ కానీ, లేకపోతే మీనింగ్స్, సో ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో క్లియర్ గా మీకు చెప్తున్నానండి, ఆపోజిట్ వర్డ్స్ అండ్ ఏవైతే మీనింగ్స్ అండ్ సినోనిమ్స్, వీటి మీద నేర్చుకోవడం అంటే ఒక అవగాహన అనేది మీకు రావాలి. ఓకేనా, సో వాటి మీద 1000 అవి 1000 నేను వేగంగా తెచ్చుకొని కంఠస్థం పెట్టేసి మొదట్లో మొత్తం ఎత్తేసుకుంటానంటే మాత్రం అది జరిగే పని కాదనమాట. సో ఏదైతే నవోదయ ఉందో నవోదయకి సంబంధించిన సిలబస్ ఇంతే. ఓకేనా, సో మనం ఇది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఏదైతే మ్యాథ్స్ ఉందో మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 years బ్యాక్ చూసుకున్నట్లయితే సిలబస్ అనేది మనకి చాలా పెద్దగా ఉండేది. బట్ ఇప్పుడు ఏమైందంటే ఆ సిలబస్ ని చాలా వరకు తగ్గించడం జరిగింది. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను, సిలబస్ అనేది మనకి తగ్గింది. ఓకేనా,
సో ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే అప్పుడున్న సిలబస్కి ఇప్పుడున్న సిలబస్కి చాలా తేడా ఉందండి. సిలబస్ని మనకు తగ్గించారు, కాకపోతే అప్పుడు మనకి ప్రశ్న అడిగే విధానం ఇప్పుడు మనకి ప్రశ్న అడిగే విధానం పూర్తిగా మారిపోయిందండి. సో దానికి తగ్గట్టుగా పిల్లలకి ఏంటంటే మనం సిలబస్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి, ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో వాళ్ళు. ఓకేనా. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లలకి అసలు నేర్పించవలసింది ఏంటి, అసలు ప్యాసేజెస్, అసలు లాంగ్వేజ్ టెస్ట్ పెట్టింది దేనికోసం అంటే వీళ్ళు అసలు లాంగ్వేజ్ ని ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు అనే విషయాన్ని టెస్ట్ చేయడం కోసం మాత్రమే, అంతేగాని మీకు కంప్లీట్ గా ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం వచ్చా లేదని టెస్ట్ చేయడానికి మాత్రమే అయితే కాదు నవోదయకి సంబంధించి. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతారు మోస్ట్ ప్రాపర్లీ అందరూ కూడాను. కొంతమంది ఏంటంటే కొన్ని ప్లాట్ఫామ్స్, లేకపోతే కొంతమంది ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి ప్రిపేర్ అవుతారు. ఇక్కడ జరుగుతున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే, సో వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న టైం తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. సో ఈ టైంలోని సో నెక్స్ట్ వాళ్ళకున్న స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా తక్కువ. సో ఈ టైంలో వాళ్ళకి ఏంటంటే ఈ మొత్తం గ్రామర్ అంతా తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పెడితే వాళ్ళకి ఏమవుతుందంటే, సో అసలు నేర్చుకోవాల్సిన దాన్ని పక్కన పెట్టేసి సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. సో అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అది చాలా పెద్ద మిస్టేక్. అసలు ఈ 95 మార్క్స్ రావాలనుకునే దగ్గరే సో ఇంగ్లీష్ దగ్గర ఏవైతే ప్యాసేజెస్ ఉంటాయో అక్కడే వాడు 3-4 బిట్స్ అనేవి తప్పు పెట్టేశాడు అనుకుంటే టోటల్ గా ఉన్న 20 బిట్స్ లో సో పోయింది సీట్ అనేది. సో ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. నేను చాలా సార్లు చాలా ఇన్స్టిట్యూట్స్ లో కానీ చాలా దగ్గర నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, నవోదయకి సంబంధించి ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళకి కంప్లీట్ గా ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం. సో వీళ్ళు ఏంటంటే అదే సిలబస్ అనుకొని సో కంప్లీట్ గా దాన్ని ప్రిపేర్ అవటం, ఇది చాలా పెద్ద తప్పండి. అసలు పిల్లల్ని రాంగ్ వేలో గైడ్ చేస్తున్నట్టు అనమాట. నువ్వు నవోదయకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నావా, నీ మెయిన్ టార్గెట్ అదేనా, అలాంటప్పుడు నువ్వు మొత్తం సిలబస్ అంతా కూడా తెచ్చుకొని సో సైనిక్ స్కూల్స్ ప్రిపేర్ అవుతున్నట్టు సో టోటల్ సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం గ్రామర్ అనేది నీకు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా. అట్ ద సేమ్ టైం సైనిక్ స్కూల్ అయినా సరే సో 5th క్లాస్ స్టాండర్డ్ కి సంబంధించి ఏదైతే గ్రామర్ అనేది ఉంటుందో ఆ గ్రామర్ ఇస్తే సరిపోతుంది. ఆ గ్రామర్ క్లాసెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే సో దాని మీద వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే ఫైనల్లీ మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అక్కడ కూడా ఓ అని చెప్పేసి ఎక్కువ గ్రామర్ అని చెప్పి వాళ్ళు నెత్తి మీద పెట్టినట్లయితే అది కూడా వాళ్ళకి అడిషనల్ గా బర్డెన్ అయిపోతుంది. సో ఆ టైం అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఆ టైం మ్యాథ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు, అలాగే అని చెప్పేసి ఇంగ్లీష్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయలేరు. మెంటల్ ఎబిలిటీకి ఏముంది, సో ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా అందరూ కూడా బాగానే రాసేస్తారు. నెక్స్ట్ మీకు చాలా క్లియర్ గా చెప్తున్నానండి, సీట్ సంపాదించాలి అనుకునే విద్యార్థులు ఎప్పుడు కూడా మెంటల్ ఎబిలిటీలో 100/100 మార్క్స్ అనేవి సంపాదించవలసి ఉంటుంది. 40 బిట్స్ మనకి ఇచ్చారా, 40 బిట్స్ అవుట్ ఆఫ్ 40 బిట్స్ మనం కరెక్ట్ గా చేయాలి. సో అలాంటప్పుడే మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కమింగ్ టు ఏదైతే మ్యాథమెటిక్స్ ఉందో సో ఇంగ్లీష్ దగ్గరకు ఉందో సో క్లియర్ గా మనం మాట్లాడుకున్నట్లయితే సో నవోదయకి సంబంధించిన సిలబస్ ఏంటి, సో ప్యాసేజెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసేజెస్ అనేవి మనం క్షుణ్ణంగా చదవడం నేర్చుకోవాలి. పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్యాసేజ్ ని జాగ్రత్తగా చదవడం నేర్చుకోవాలి. అసలు ప్యాసేజ్ చదివిన తర్వాత అందులో అసలు ఏముంది మ్యాటర్ అనే దాన్ని తెలుసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లాడు పెట్టవలసిన మెయిన్ ఫోకస్ అంతా కూడా దాని మీద ఉండాలండి. అది కాకుండా మిగతా వాటి మీదకి వెళ్ళిందా సో మొత్తం ఇక్కడ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్యాసేజెస్ అనేది వాడు అర్థం చేసుకునే ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక లాంగ్వేజ్ ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మదర్ టంగ్ లోకి దాన్ని కన్వర్ట్ చేసుకోగలగాలి. అలాంటప్పుడే మనకి ఏ లాంగ్వేజ్ మీద అయినా పట్టు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ ఇంగ్లీష్ ప్యాసేజ్ అనేది వాడు చదివాడంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో, మాతృభాష ఏదైతే ఉంటుందో దాంట్లో వాడు కన్వర్ట్ చేసుకోగలగాలి. అప్పుడే కంప్లీట్ గా ప్యాసేజ్ లో ఉండేదంతా కూడా వాడికి అర్థమవుతుంది. అలాంటప్పుడు చాలా ఈజీగా దానికి సంబంధించిన ఏదైతే ఆపోజిట్ వర్డ్ ఏడిస్తాడో ఆపోజిట్ వర్డ్ మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం, లేదా మీనింగ్ ఏది ఇస్తాడో మీనింగ్ యాస్టిస్ గా మనం తెలుసుకోగలుగుతాం. అండ్ ఇంకోటి సినోనిమ్స్ ఏమి ఇచ్చాడు అవి కూడా మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు ఆప్షన్స్ లోని అవి కూడా ఇస్తాడు, అందుకని మరీ ఎక్కువగా నేర్చుకోమని చెప్పట్లేదు అక్కడ. సో ఆ ప్యాసేజ్ ని కంప్లీట్ గా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చదివిన తర్వాత సో ప్యాసేజ్ లో ఆన్సర్ అనేది ఈజీగా మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చేసేది ఏంటంటే సో ప్యాసేజ్ ని సో చదువుతారు, దాన్ని అర్థం చేసుకోరు, తర్వాత ప్రశ్న చదివి ఆ లైన్ అనేది ప్యాసేజ్ ఎక్కడ ఉందో వెతికి సో అక్కడ ఈ ఆప్షన్స్ ఇచ్చినవి ఏవైనా ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటుంటారు అనమాట చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు.
అది తప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు మనం నేర్పించవలసింది ఏంటంటే ప్యాసేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షుణ్ణంగా చదవడం, దాన్ని అర్థం చేసుకోగలగడం. సో కంప్లీట్ గా వాడి మదర్ టంగ్ లోకి వాడు దాన్ని తర్జమా చేసుకోవాలి. సో దాన్ని కంప్లీట్ గా వాడు బోన్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలన్నమాట. సో దాని మీద అప్పుడు మనకి ప్రశ్నలు అనేవి రావటం జరుగుతుంది. వస్తే ఒక ప్రశ్న వస్తుందండి, అయితే ఆపోజిట్ వర్డ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన మీనింగ్ కానీ సినోనిమ్స్ కానీ, అది కూడా ఆన్సర్ మళ్ళీ 4 ఆప్షన్స్ లో ఉంటది. సో ఈజీగా మనం దాన్ని పెట్టేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనకు ఒక అవగాహన వచ్చింది అనుకోండి, ఈజీగా దాన్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇది ఇంగ్లీష్ కి సంబంధించిన సిలబస్. కాకపోతే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆ సిలబస్ ని పక్కన పెట్టేసి నేర్చుకోవాల్సింది ఇది మెయిన్ అయితే దీన్ని పక్కన పెట్టి ఇక్కడ లేని గ్రామర్ అంతా తీసుకొచ్చి పిల్లల మీద పెడుతున్నారు అనమాట. ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మాక్సిమం ఇదే చేస్తున్నాయి. సో ఇదంతా తీసుకొచ్చి పెట్టడం వల్ల సో మెయిన్ ఏదైతే ఫోకస్ చేయవలసి ఉంటుందో పిల్లలు దాన్ని పక్కన పెట్టాడు. సో ఇంగ్లీష్ లో ఒక 3 లేదా 4 మార్క్స్ మినిమం పోయినా సరే మనకి సీట్ అనేది కోల్పోతాం. ఇంకా అక్కడ ఇంకా ఛాన్స్ అనేది మనకు ఉండదు. ఎందుకంటే సో 4 క్వశ్చన్స్ అనేవి అక్కడే ఆన్సర్స్ అనేవి మనకు రాంగ్ చేసామంటే 6 మార్క్స్ పోయాయి అక్కడ మీకు. అప్పుడు మీకు ఇంకెంత వస్తుంది? 94. ఈజీగా మీరు మ్యాథ్స్ లో ఇంకొక 1-2 తప్పు చేశారనుకోండి, మీ స్కోరింగ్ వెళ్ళి 90 దగ్గర ఎక్కడ పడిపోతుంది. సో అయిపోయింది, ఇంకా మనకి సీట్ ఇంకా రాదు. సో నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్స్ దగ్గరికి మనం వద్దాం. మ్యాథ్స్ దగ్గరికి మనం వచ్చేటప్పుడు సో ఇంతకు ముందు మీకు చెప్పాను 2 years బ్యాక్ మనకి సిలబస్ అనేది ఒకలా ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే సిలబస్ అనేది ఒకలా ఉంది. 2 years బ్యాక్ మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ లో మనకు వచ్చే ఏవైతే సమ్స్ ఉన్నాయో వాడు అడిగేవి అవి ఒక విధంగా ఉండేవి. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రశ్నలు అనేవి వేరే విధంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే సో ప్రశ్నలు అడిగే విధానం మారిపోతుందండి. ఖచ్చితంగా ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంటి దగ్గర మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా ఒక ట్రైనర్ అండర్లో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే పేరెంట్స్ అయినా చదువుకున్నట్లయితే సో వాళ్ళు అది గైడ్ చేస్తూ ఉండాలి. లేదు మీరు గైడ్ చేయలేని పొజిషన్లో సో ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద ట్రైనర్స్ మీద ఆధారపడడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇప్పుడు మనకు వచ్చిన ఏదైతే మ్యాథ్స్ సిలబస్ ఉందో మ్యాథ్స్ అనేది చాలా తక్కువ సిలబస్ ఉంది, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ సో ప్రశ్నలు అనేవి మనకి ఏ విధంగా వస్తున్నాయి, సో ఏ స్టాండర్డ్స్ మీద వస్తున్నాయి, సో అది మనం తెలుసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో అప్పుడే మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, మెంటల్ ఎబిలిటీలోని ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ అనేవి చేస్తారు. కాకపోతే ఎవరికైతే సీట్ అనేది కావాలనుకుంటాడో వాడు ఖచ్చితంగా 40 out of 40 మార్క్స్ 40 out of 40 బిట్స్ అనేవి అక్కడ రైట్ చేయవలసి ఉంటుంది. అండ్ కమింగ్ టు మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మీకు పొరపాటున ఒక 2 ప్రశ్నలనే మీరు తప్పు చేసినా సో ప్రాబ్లం లేదు. అలాగే నెక్స్ట్ మీరు ఏదైతే ఈ లాంగ్వేజ్ దగ్గర వస్తుందో ఈ లాంగ్వేజ్ లో ఏమైనా బై మిస్టేక్ అయ్యి సో మీకు అర్థం కానివి ఏవైనా సరే ఆపోజిట్స్ వర్డ్స్ కానీ మనకి అసలు మన స్టాండర్డ్ కాకుండా ఇంకా పెద్దగా ఏమి ఇచ్చినట్లయితే అలాంటి సమయంలో 1 లేదా 2 ప్రశ్నలు కోల్పోయినా సరే టోటల్గా ఒక 4 ప్రశ్నలు మనం తప్పు పెట్టేటట్టుంటే సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే సో 4 మార్క్స్ అయిపోతాయి కాబట్టి ఓవరాల్ గా 94 మార్క్స్ అయితే పిల్లడికి అనేవి వచ్చేయడం అయితే జరుగుతుంది. ఇంకాస్త బాగా రాసినట్లయితే ఇంకా ఎక్కువ మార్కులు అనేవి మనకు వస్తాయి. ఇది మనకి టార్గెట్ అనమాట. ఈ టార్గెట్ పెట్టుకున్నట్లయితేనే నవోదయాలో సీట్ అనేది సంపాదించగలుగుతాం, లేకపోతే మాత్రం చాలా కష్టం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకొకటి ఇక్కడ మనకి ఏముంటుందంటే సో పిల్లలు అనేవాళ్ళు సో బాగానే ప్రిపేర్ అవుతున్నారు. సో సూపర్ వెల్ అనమాట. ఇంకా ఈజీగా వాళ్ళు 100 out of 100 కూడా ప్రిపేర్ అయ్యే పిల్లలు, అంత పవర్ ఉండే పిల్లలు కూడా మన దగ్గర ఉంటారు. కాకపోతే ఏంటంటే ఫైనలీ ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి సో 10 సంవత్సరాలుగా నాకున్న అనుభవంతో నేను చెప్తున్నానండి. సో ఇది మీరు పేరెంట్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నిజంగా నేను చెప్తున్నాను. సో చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఎగ్జాక్ట్గా నేను అలానే అనుకుంటాను. సో నాలానే చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే సో నా స్టూడెంట్ వీడు చాలా బాగా చదువుతాడు, వీడు మంచి క్లవరు, సో ఏ ఎగ్జామినేషన్ ఇక్కడ నేను కండక్ట్ చేసినా సరే అవుట్ ఆఫ్ మార్క్స్ 100% మార్క్స్ వీడు తెచ్చుకోగలుగుతున్నాడు. సో ఫైనల్ ఎగ్జామినేషన్ వీడికి ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది. సో 100% పేరెంట్స్ అడిగేటప్పుడు కూడాను 100% వచ్చేస్తుంది అండి అబ్బాయికి అని అంటాను అనమాట. బట్ ఫైనల్ ఎగ్జామినేషన్ అది అటెండ్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆడికి అసలు సీట్ రాదు. ఓకేనా? అలాగే మన పేరెంట్స్ కూడా చూసుకునేటప్పుడు ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళ పిల్లల మీద ఖచ్చితంగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు ఆ స్కూల్లోని, సో మా స్కూల్లోని మా అబ్బాయి టాపర్ అని అనుకుంటారు. సో అక్కడ ఉన్న సినారీస్ ఏముంటాయి, సో స్కూల్లోని జరిగే ఎగ్జామినేషన్స్ కానీ అంత బై హార్ట్ ఉంటుంది. ఒక లెసన్ చెప్తారు, ఆ లెసన్కి సంబంధించి ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే బాగా కంఠస్థం పెట్టేసి వెళ్తారు కాబట్టి సో ఆ ఎగ్జామ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తారు. సో కరెక్ట్గా ఏదైతే టీచర్ చెప్పాడో యాస్టెస్గా అదే రాయాలి కదా. సో రాసేటప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ మార్క్స్ అని మనకు వచ్చేస్తాయి. సో
మన అబ్బాయి మంచోడు, చాలా బాగా చదువుతాడు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనకి ఏమవుతుందంటే, సో మనం ఏదైతే ప్రిపేర్ అవుతామో సో అక్కడ మనకు వచ్చినట్టు యాజ్ ఇట్ ఈస్ సమ్స్ అనేవి మనకు రావు. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ ప్యాసేజెస్ అనేవి మనకు రావు, ఏవో వస్తాయి అనమాట. సో వాటిని మనం సో ఫైనల్లీ అక్కడ ఏవైతే మనం నేర్చుకున్నామో, ప్రాక్టీస్ చేసామో మోడల్స్, ఆ మోడల్స్ సమ్స్ వస్తాయి కాబట్టి వీటిని చేయాలి. సో మనం కంఠస్థం పెట్టడానికి ఏమీ ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే ప్రాపర్ గా కష్టపడి హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో, కష్టపడి ఎవరైతే చదువుతారో వాళ్ళకి రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయండి. స్మార్ట్ వర్క్ అనేది దీని గురించి నేను మాట్లాడతాను లాస్ట్ లో. సో హార్డ్ వర్క్ చేసి ఎవరైతే మాత్రం బాగా చదువుతారో, ఎక్కువ దాని మీద టైం స్పెండ్ చేసి ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ ఫైనల్ ఇప్పుడు మా సినారియో దగ్గరికి వద్దాం. సో నేను ఇప్పుడు అంతకుముందు చెప్పాను కదా, మా స్టూడెంట్ ఉన్నాడు, చాలా బాగా చదువుతాడు, వీడికి వచ్చేస్తే సీట్ అనేసి అని. సో వీడెళ్ళి ఏం చేస్తాడంటే, సో ఫైనల్ అక్కడ ఓఎంఆర్ షీట్ ఉంటుంది, ఓఎంఆర్ షీట్ దగ్గరలో వీడు తప్పులు దుద్దడం వెళ్తాడు అనమాట. సో ప్రాక్టీస్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. వీడికి ఎప్పుడు కూడా దీని మీద ప్రాక్టీస్ ఉంటుంది, మ్యాథ్స్ బాగా చేయాలి, ఇక్కడ మార్క్స్ బాగా తెచ్చుకోవాలి, అది ఏదని చెప్పేసి. సో బబ్లింగ్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందో తెలియదు కానీ, సో బబ్లింగ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు పిల్లలు అనే వాళ్ళు. సో వీడు కరెక్ట్ ఆన్సర్ పెట్టినా సరే సరిగా బబ్లింగ్ చేయకపోవడం వల్ల అది వాల్యుయేట్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే సో కంప్యూటర్ స్కానింగ్ అనేది చేస్తుంది కాబట్టి సో వాడి మార్క్స్ అన్ని సో తారుమారు అయిపోతుంది ఏకంగా. సో ఇటువంటి సినారీస్ లో ఏంటంటే పిల్లలు ఏంటంటే మార్క్స్ అనేవి తక్కువగా వస్తుంటాయి, సో వాళ్ళకి సీట్స్ రావు అనమాట. ఓకేనా. అండ్ ఇప్పటికి వచ్చేటప్పటికి స్మార్ట్ వర్క్. సో మీకు అందరికీ చాలా క్లియర్ గా చెప్తున్నానండి, హార్డ్ వర్క్ అంత ఎక్కువగా మనం చేస్తామో స్మార్ట్ వర్క్ కూడా అంతే అవసరం అనమాట. సో ఇవన్నీ ఇంతకుముందు ఏదైతే చెప్పాను ఇదంతా మిళితం చేసుకునేదే స్మార్ట్ వర్క్. అసలు సిలబస్ అనేది ఏముంది, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో దేనికి ఎంత టైం కేటాయించాలి, ఓకేనా. అసలు ఒక సమ్ అనేది ఇవ్వటం జరిగింది, దాన్ని సో తక్కువ టైంలో ఏ విధంగా చేయగలగాలి, ఓకేనా. సో మనం స్కూల్స్ లో ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఒక స్టెప్ అనేది తీసుకొని సో దాన్ని కంప్లీట్ చేసేటప్పుడు 4 to 5 minutes పడుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి అలా చేస్తే మాత్రం అవ్వదు. ఏదైనా ఒక మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక సమ్ ఇచ్చారంటే సో దాన్ని వితిన్ 2 minutes లో కంప్లీట్ చేసుకోగలగాలి. అలాంటప్పుడు మాత్రం వాడికి టైం అనేది సరిపోతుంది, లేకపోతే చాలా కష్టం చేయలేడు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా చేసుకోగలగాలి అంటే వాడు షార్ట్ కట్ మెథడ్స్ అన్ని నేర్చుకోగలగాలి. ఇవన్నీ నేర్చుకోగలిగితేనే వాడు ఏంటంటే ఫైనల్లీ వాడు ఆన్సర్ చేయగలుగుతాడు అనమాట. సో ఇవన్నీ కూడా టోటల్ గా మిళితమై ఉండేటప్పుడు మాత్రమే ఒక విద్యార్థికి, అటు చూసుకున్నట్లయితే నవోదయ కానీ సైనిక్ స్కూల్లో కానీ ఏదైనా సరే ఇదే ప్యాటర్న్ అండి. సో కరెక్ట్ గా చేసుకున్నట్లయితే మాత్రమే మనకి ఏంటంటే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి, లేకపోతే చాలా కష్టం. ఓకేనా. సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉండాలి. సో కమింగ్ టు ఇప్పుడు మన అన్నపూర్ణ అకాడమిక్ దగ్గరకు వచ్చినట్లయితే సో ఈ ఇయర్ మనకి అరౌండ్ 73 మెంబర్స్ అనే వాళ్ళు ఏదైతే నవోదయ ఉందో నవోదయకి సంబంధించి సెలెక్ట్ అవడం అయితే జరిగింది. సో టోటల్ గా 240 మెంబర్స్ అలా ప్రిపేర్ అయ్యారు. అందులో 70 మెంబర్స్ సీట్ వచ్చిందంటే ఈజీ టాస్క్ అయితే కాదు. ఓవరాల్ గా సో 3.5. సో ఆన్ అండ్ ఎవరేజ్ అనుకోండి ఒక 3 మెంబర్స్ లో ఒక విద్యార్థికి సీట్ వచ్చినట్టండి. అంటే 3 విద్యార్థులు ప్రిపేర్ అయినట్లయితే 3 విద్యార్థుల్లో ఒక విద్యార్థికి సీట్ వచ్చిందంటే సో చాలా మంచి రిజల్ట్ ఇది అనేది. సో మిగతా వాళ్ళకి సీట్ రాలేదంటే వాళ్ళు బాగా చదవలేదని కాదు, కాకపోతే వాళ్ళకి ఏంటంటే సో ఇంతకు ముందు చెప్పాను కదా, సో 90 మార్క్స్ కన్నా తక్కువ వచ్చి, సో 89 మార్క్స్ కన్నా తక్కువ వచ్చి, 87 మార్క్స్ కన్నా తక్కువ వచ్చి అటువంటి పిల్లలకి అయితే సీట్స్ రాలేదన్నమాట. బట్ ఈసారి చెప్తున్నాను, సో 2025 లో అంత ఎక్కువగా సీట్స్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకోసమంటే సో ఈసారి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, సిలబస్ అనేది తగ్గింది, సో ప్రిపరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి ఆన్ అండ్ యావరేజ్ ఇచ్చే టార్గెట్ కూడా 93 మార్క్స్ చేరుకోవాలంటే మాత్రం చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్ చేయాలి. అలాంటప్పుడే మనం సీట్ సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో చాలా క్లియర్ గా మీరు తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జామినేషన్ కి మనం ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ప్రాపర్ గా సిలబస్ అనేది ఎవరైతే ట్రైనర్ ఉంటారో ట్రైనర్ అనేవాడు ప్రొవైడ్ చేయగలగాలి. సో సిలబస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దానికి సంబంధించిన క్లాసెస్ కూడా ప్రాపర్ గా ప్రొవైడ్ చేయగలగాలి. ఎగ్జామినేషన్స్ ఎన్ని వీలైతే అన్ని ఎగ్జామినేషన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి. ఇన్ టైంలో ఎగ్జామినేషన్ రాసేటట్టు వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి. నెక్స్ట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా క్లాసెస్ అన్ని కూడా ఇవ్వగలగాలి. ఇవన్నీ ఇచ్చేటప్పుడు మాత్రమే స్టూడెంట్ అనేవాడు సక్సెస్ అనేదాన్ని చూడగలరు. సో మన అన్నపూర్ణ అకాడమీలోని సో మీకు అందరికీ తెలిసిందే 150 days ఇప్పుడు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక కోర్స్ అయితే రన్ చేయడం అయితే జరుగుతుందండి.
ఈ కోర్సులో అప్పటికే చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ అవ్వడం అయితే జరిగింది నవోదయకి సంబంధించి. మీలో ఇంకెవరైనా సరే జాయిన్ అవ్వకపోయినట్లయితే సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇందులో ఏంటంటే మనం కంప్లీట్ 100% సిలబస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ గా డిజిటల్ కంటెంట్ ఉంటుందండి. సో ఒక్కొక్క క్లాస్ అనేది మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. సో ఏ టైంలోనైనా చూసుకోవచ్చు అనమాట. సో పర్టికులర్ గా ఈ టైంలోనే చూడాలి, ఇప్పుడే చూడాలని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ లో ఒక టాపిక్ అనేది సో మీరు లాస్ట్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఆ టాపిక్ మర్చిపోయారంటే మళ్ళీ అది వెనక్కి వెళ్ళి సో బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీకు ఏంటంటే కంటెంట్ ఉంటుంది 24/7 ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో మీ దగ్గర ట్యాబ్ ఉంటే ట్యాబ్ లో చూసుకోవచ్చు, మొబైల్ ఉంటే మొబైల్ లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లో చూసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ 100% డిజిటల్ కంటెంట్ అనేది సో వీడియో రికార్డింగ్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏవైతే ఎగ్జామినేషన్స్ ఉంటాయో ఎగ్జామినేషన్స్ అనేవి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో కంప్లీట్ గా మీకు ఎగ్జామినేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఇప్పుడు ఏదైతే 150 days కోర్స్ ఉందో 150 days కోర్సులో కూడా ఈ ఎగ్జామినేషన్ మనకి ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మీకు మళ్ళీ పర్టికులర్ గా వేరే ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే మీకు మెటీరియల్స్ కూడా ఏవైతే నవోదయకి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయో మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి డౌట్ సెషన్స్ కూడా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇవంతా కూడా ఏంటంటే కేవలం 3,500 ఓకేనా, 3,499 రూపీస్ కలా మీకు సో టోటల్ ఫీజ్ అనేది ఉంటుంది. సో ఈ ఇయర్ ఫీజ్ అనమాట మీకు. సో అది మీరు తీసుకొని జాయిన్ అయినట్లయితే అప్ టు ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు మీకు క్లాసెస్ అయితే మాత్రం రన్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా, సో మీరు ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లోని మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది ఉంటుంది. సో ప్లే స్టోర్ లోకి వెళ్ళి అక్కడ కూడా మీరు సెర్చ్ చేసినట్లయితే అన్నపూర్ణ అకాడమీ సెర్చ్ చేసినట్లయితే అక్కడ మీకు యాప్ అనేది రావడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అనేది అటెండ్ అవ్వచ్చు. సో మీకు చాలా క్లియర్ గా చెప్తున్నానండి. సో మిమ్మల్ని మిస్గైడ్ చేయను. సో 100% సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎడిషనల్ సిలబస్ అనేది మీకు అస్సలు ఉండదు. ఓకేనా, సో అనవసరంగా మీకు లేని సిలబస్ ను కూడా మీ దగ్గర పెట్టి సో ఇది నవోదయ సిలబస్ అని చెప్పేసి మీకు చూపించేది అయితే ఉండదు. సో 100% సిలబస్ అనేది ఏముంటుందో ఆ సిలబస్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అది ప్రిపేర్ అయితే మీకు 100% రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినట్లయితే అంత మంచి రిజల్ట్స్ అనేవి మీకు రావడం అయితే జరుగుతుంది. సిలబస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో అడిషనల్ గా లేనిదంతా కూడా తీసుకొచ్చి మీకు చూపించే అవకాశం అయితే ఉండదు. సో అందుకోసమనే సో చాలా వరకు సిలబస్ అనేది కట్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ కొత్తగా వీడియోస్ అనేవి ఏవైతే ఉన్నాయో మీ క్లాసెస్ అనేవి మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే క్లాసులో ఎన్రోల్ అయి ఉన్నారో ఎవ్రీడే 4 to 5 క్లాసెస్ అనేవి ఖచ్చితంగా అప్లోడ్ అయితే అవుతున్నాయి అనమాట. అట్లీస్ట్ 3 క్లాసెస్ అయినా సో డైలీ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. లాట్ ఆఫ్ కంటెంట్ అనేది మీకైతే ఉండడం జరుగుతుంది. కంటెంట్ అలాగని చెప్పి మీకు తక్కువ ఉండదు. సో మీరు మ్యాథ్స్ లో 0 పొజిషన్ ఉన్నా సరే 0 నుంచి 100 వరకు ఏ విధంగా వెళ్ళాలో అన్ని విధాలుగా మీకైతే ప్రిపేర్ చేయడానికి అయితే ప్రొవైడ్ చేస్తాం. మీకు యానిమేటెడ్ క్లాసెస్ ఉంటాయి, వైట్ బోర్డ్ క్లాసెస్ ఉంటాయి, రెండు మీకు ఉంటాయి అనమాట. ఓకేనా, సో చిన్న ఏవైతే మ్యాథ్స్ బేసిక్స్ నుంచి సో 100% మీరు ప్రిపేర్ అయ్యేటట్టు సో టోటల్ సిలబస్ ఏదైతే ఉంటుందో సిలబస్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అనవసరమైన సిలబస్ అయితే మాత్రం మీకు ఇచ్చేదైతే లేదు. ఓకేనా, సో దీనివల్ల ఏంటంటే 100% రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి. మరి ఎందుకు మీరు లేట్ చేయకుండా సో మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ నుంచి మీరు క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినట్లయితే సో ప్రతి ఒక్క దానికి కూడా నేను ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. సో ఇంకా ఎవరైనా సరే నవోదయకి సంబంధించి మీరు అప్లై చేసుకోకపోయినట్లయితే సో టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల్ని సో ఎగ్జామినేషన్ కి అప్లై చేయండి. అప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఏమీ అయిపోదు, ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక 50 రూపాయలు ఉన్నట్లయితే నెట్ సెంటర్ వాడికి ఇచ్చినట్లయితే వాడు అప్లై చేసేస్తాడు. సో దీనివల్ల ఏంటంటే మీ పిల్లలు ఒక ఎగ్జామినేషన్ అనేది రాయడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో 100% మా పిల్లలకి సీట్ కావాలి అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. మీకు మంచి వే అయితే మాత్రం ఖచ్చితంగా మా దగ్గర నుంచి లభించడం జరుగుతుంది. ఓకేనా, సో తప్పకుండా వెయిట్ చేయకండి. సో వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది, అక్కడ నుంచి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో అందరికీ బాయ్ అమ్మా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక
కంటెంట్ తో కలుద్దాం. సో మీకు అందరికీ కూడా తెలిసిందే, మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఓన్లీ క్లాసెస్ కాకుండా సో ఎటువంటి మీరు జనరల్ గా అడుగుతున్న డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా సో ఇన్ డెప్త్ గా మీకు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇన్ ఫ్యూచర్ లో మీకు. సో తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్, బాయ్.